నమస్తే మహేష్ గారు. నమస్తే. నిన్న హైదరాబాద్‌లో 'దేవర' రిలీజ్ ఈవెంట్ రద్దయింది. దానికి కారణాలు ఏముంటాయండి? ఇప్పుడు జనం ఆశిచ్చిన దానికన్నా అంటే పాసులు వీళ్ళు ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేద్దామని నిన్న నోవాటెల్‌లో బుక్ చేశారు. నోటల్. దానికి పాసులు ఎంతమంది అంటే గ్రౌండ్ కెపాసిటీని బట్టి ఇన్ని పాసులని వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ పాసులు ఎక్కువ వచ్చినాయని ఒకటి, 2 పాసులు లేకుండా కూడా జనం బాగా విపరీతంగా వచ్చేసి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అది రద్దయింది. దీంతో అక్కడ వచ్చిన జనం మధ్యాహ్నం 3 గంటల నుంచే విపరీతంగా రావడం జరిగింది. పోలీసు వాళ్ళు ముందస్తుగా ఇంత మంది గ్యాదరింగ్ ఉంటుందని కానీ ఇటువంటివి వీళ్ళకి కూడా అంత ఐడియా లేకపోవటం వల్ల, అవగాహన లేకుండా వీళ్ళు ఉండటము, తగినంత బందోబస్తు కూడా లేకపోవడంతో మూగుమ్మడిగా అందరూ వచ్చేసి ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందన్న విషయం బయటికి రాగానే అక్కడున్న ఫర్నిచర్ని, స్టేజి అది మొత్తం వీళ్ళు ధ్వంసం చేసి గోల చేయడం జరిగింది. దీంతో ఈవెంట్ రద్దయిపోయింది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసినట్టు చాలా వీడియోస్ వచ్చాయండి. మరి ఫర్నిచర్ అది మొత్తం ధ్వంసం చేస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ మీద. దాదాపు ఒక 100 మంది దాకా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. అంటే వేలల్లో వచ్చారు. దీనికి ఏంటంటే అసలు పాసులు ఎక్కడ ఈవెంట్, ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయినా వాళ్ళకి ఎప్పుడు ఇటువంటివి జరగలేదు ఈ మధ్యకాలంలో ఎప్పుడు. దీనికే ఎందుకు జరిగింది అనేది కొంతమంది ఆలోచన మొదలైంది. ఏంటంటే ఇంత పెద్దది నోటెల్, ముందు ఉన్న గ్రౌండ్, బయట ఓపెన్ ప్లేస్, దానిలో ఏర్పాట్లు జరిగినాయి. అది చాలా పెద్దది, ఒక 5-6 వేల మంది పైనే అక్కడ కెపాసిటీ ఉంటుంది. కానీ ఊహించకుండా ఇంతమంది జనం ఎలా వచ్చారు ఏంటి, ఈ ఈవెంట్ ని సక్రమంగా అసలు జరగకుండా చేయటానికి కూడా ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది పని కట్టుకొని వచ్చి దీనిలో గొడవ చేసి ఈవెంట్ రద్దయ్యేటట్టు చేద్దాము అనే ఉద్దేశంతో జరిగినట్టు కొంతమంది అభిప్రాయం కూడా. అంటే ఎవరు చేసినట్టు అంటే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు హీరోల మధ్య రైవలరీ అనేది ఈ స్థాయిలో ఉండదు. ఎప్పుడన్నా ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అనుకుంటారు తప్ప హీరోల మధ్యలో ఎప్పుడు ఇటువంటి రైవలరీ ఉండదు. వాళ్ళంతా బాగానే ఉంటారు. ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఈవెంట్స్ లో ఇట్లా ఇంకో హీరో ఫ్యాన్స్ ఇట్లా చేసింది దీనిలోకి ఎంటర్ ఇటువంటివి కూడా ఎప్పుడు లేదు కానీ గతంలో. ఇప్పుడు ఇది జరిగింది అంటే ఒక రకంగా దీనికి రాజకీయంగా పులుగుతున్నారు. పులవటం అంటే చూస్తే మనం ఆలోచిస్తే రాజకీయ కారణాలు కూడా దీనిలో ఉన్నాయా అనే ఉద్దేశం కూడా కనబడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఏంటంటే రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఒక్కొక్క సందర్భంలో టీడీపీ గతంలో ఈ ఎలక్షన్ ముందు టీడీపీకి సంబంధించిన ఎటువంటి ఈ ఇష్యూలు కానీ వీటిల్లో పాజిటివ్ గా స్పందించలేదు అని కూడా ఈ చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శలు చేయటం, తిడతాం, కొంతమంది వీడియోలు ఈ ట్విట్టర్ లో పెడతాం, ఇట్లా రకరకాలుగా ఆయన్ని అందరూ తిట్టారు చాలా మంది. టీడీపీకి విధేయులుగా ఉండేవాళ్ళు ఆ సానుభూతి పరులు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన దేవరా మూవీకి ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది. తర్వాత ఈ మధ్య ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత దేవరా మూవీకి ఏంటంటే కొరటాల శివ డైరెక్టర్, మంచి హై బడ్జెట్ తో వచ్చే సినిమా ఎట్లా ఉంటుందని దీని ముందు ఈ రిలీజ్ కూడా అయింది కదా, మన గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. దీంతో హైప్ రావటము, జూనియర్ ఎన్టీఆర్ కున్న అభిమానులు కానీ వాళ్ళు చాలా సంతోషంగా మంచి సినిమా రాబోతుంది మా హీరోదని వెయిటింగ్ లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు పెరగటము లేదా సినిమాకి వచ్చే హైప్ చూసి రాజకీయంగా ఒకవేళ అతన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరన్నా ఈ టైప్ లో ఏదైనా వివాదం సృష్టించి ఈ ఈవెంట్ ని ఆపితే ఇక ఆటోమేటిక్ గా నెక్స్ట్ సినిమానే రిలీజ్, 27వ తారీఖు సినిమా రిలీజ్. ఇంకా ఈ రోజు ఏమో ఆయన అమెరికా కూడా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, అక్కడ ప్రమోషన్స్ కి వెళ్లే పనిలో ఉన్నారు. నిన్న సడన్ గా ఇది ఒకటి ఈవెంట్ రద్దు అయిపోతే రీచ్ తక్కువ ఉంటుంది జనాల్లో, ఆ రకంగానే ఆయన్ని దెబ్బ కొట్టచ్చు, సినిమాని దెబ్బ కొట్టచ్చు, రీచ్ తక్కువ ఉంటుంది. ఈయన ఎట్లాగ రేపు అమెరికా వెళ్ళిపోతాడు, 27 దాకా సినిమా రిలీజ్ 27 కావచ్చు, టైం ఉండదు కాబట్టి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీళ్ళు ప్లాన్ చేసుకునే టైము అవకాశం కూడా లేదు కాబట్టి ఈ రకంగా కొంతలో కొంత దెబ్బ కొట్టచ్చు అనే ఉద్దేశంతో కూడా చేసినట్టు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మహేష్ గారు, నిన్న ఇంకోటి కూడా జరిగిందండి. నిన్న దేవరా నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల తర్వాత
తమిళ్ మూవీ ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు ఒక ట్వీట్ చేశారు. కొన్ని సీన్స్ నా మూవీలో నాకు నా అనుమతి లేకుండా కాపీరైట్ చేశారని చెప్పి తను ట్వీట్ చేశారు. దీన్ని ఎలా తీసుకోవచ్చండి? ఆయన అంది దేవర మూవీ గురించి అనలేదు, జనరల్ గా ట్వీట్ పెట్టారు ఆయన. ఓకే. ఏదంటే గతంలో ఆయన తమిళ్ రైటర్ వెంకటేషన్ అని ఆయన ఒక ఐకానిక్ నవల ఒకటి ఆయనది ఉంది, ఏదో నాయకన్ అనే ఏదో నవల. దాని కాపీ రైట్స్ ఈయన ఎప్పుడో తీసి పెట్టుకున్నారు సినిమా తీద్దాం ఉద్దేశంతో. అది నిన్న దేవర మన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. అంటే దేవరాన్ని ఉద్దేశించి పెట్టాడు అనేది ఏంటంటే చాలా మంది దీన్ని పోల్చి దీని గురించే పెట్టాడు అంటున్నారు, కానీ ఆయన డైరెక్ట్ గా దేవరాన్ని ఉద్దేశించి ఇంకో సినిమా ఉద్దేశించి పెట్టలేదు. ఆయన ఏమని పెట్టారంటే, ఈ మధ్య నా దగ్గర కాపీ రైట్స్ ఉన్న ఆ నవల నేను కాపీ రైట్ తీసుకున్నాను ఇప్పుడు, దీనిలో కొన్ని సీన్స్ ఈ మధ్య నా అనుమతి లేకుండా కొంతమంది వాడుతున్నారు అని ఆయన ట్వీట్ చేశాడు. అదేంటంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత 2 రోజులకు ఆయన పెట్టేప్పటికి అందరూ ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు ఈ ట్రైలర్. కొంతమంది ఏంటంటే దేవరాన్ని ఉద్దేశించి అన్నాడు అని అంటున్నారు, కానీ అట్లానే సూర్యాది తమిళ్లో కంగువా అని సినిమా ఉంది కదా, దాన్ని కూడా ఉద్దేశించి అన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళేమో దేవరను ఉద్దేశించి అన్నాడని ఆయన ఒక ట్వీట్ తో ఏంటంటే 2 పరిశ్రమలకు సంబంధించిన పెద్ద సినిమాలని ఎవడు వాడు అన్వయించుకొని మాదాన్ని అన్నాడు వీళ్ళు అనుకుంటున్నారు, కానీ సహజంగా ఎవరి గురించి అన్నాడు అనేది ఆయనకి తెలియాలి. పోతే దీని మీద ఏమైనా లీగల్ గా ఏమైనా చర్యలు తీసుకుంటారా అటువంటివి ఉండాలి. కానీ ఈయన ఏంటంటే నవల రైట్స్ ఈయన దగ్గర ఉన్నాయి, ఇంక ఇలానే ఉంటే ఆయన చర్య తీసుకునే అవకాశం అయితే ఆయనకు ఉంటుంది, కానీ ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏది తెలియదు. ప్లస్ ఆయన ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఏ సినిమా దాన్ని ఆయన దగ్గర ఉన్న రైట్స్ కి సిమిలర్ గా సీన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో దేవరా మూవీ బెనిఫిట్ షో కోసం పర్మిషన్ ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సినిమాకి ఇప్పుడు ఇస్తున్నారు కదా. లేదంటే లాస్ట్ ఇయర్స్ నుంచి కొంచెం అంతా ఇలా అయిపోలేదు, కానీ బెనిఫిట్ షో చేసుకోవచ్చు, డైలీ 6 షోస్ పైన పర్మిషన్ ఇచ్చింది, అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్రకి ఇప్పుడు దేవరాకు ముందు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీకు ఏపీ స్టేట్ లో గతంలో ఏం జరిగిందంటే 100 కోట్ల బడ్జెట్ పైన ఉన్న సినిమాలు కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఏంటంటే ఇట్లానే పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు ఆపారంటే, అంతకుముందు 100 కోట్ల బడ్జెట్ దాటి ఉంటే నీకు బడ్జెట్ మొత్తం మాకు ఇంత అయింది అనేది వీళ్ళు ప్రూఫ్స్ ఇవ్వాలి. అంటే ఆడిట్ ఏదైతే ఉందో అది ఇచ్చి మాది ఎన్ని కోట్ల పైన బడ్జెట్ తో ఈ మూవీ తీసాము అనేది ఒక ప్రూఫ్ ఇవ్వాలి. రెండోది 20% ఆఫ్ ది మూవీ షూట్ ఏపీలో జరగాలన్నట్టు. అది తెలుగు రాష్ట్రమే. మీకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది కూడా సినీ పరిశ్రమకి ఏపీ స్టేట్ నుంచి తప్ప తెలంగాణ స్టేట్ కన్నా కాంట్రిబ్యూషన్ ఏపీ స్టేట్ దే ఎక్కువ ఉంటుంది రెవెన్యూ. దాంతో 20% మన ఏపీలో కూడా తీయాలి. ఇప్పుడు తెలుగు సినిమా అంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది ఒక రకంగా. మీకు ఏపీలో ఒక 20% అని మినిమం అక్కడ షూట్ చేయాలి. ప్లస్ బడ్జెట్ ఎంత అయిందో దాని ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ 2 కనుక ఉంటే అంతకు ముందు కూడా ఇచ్చేవాళ్ళు, ఏపీలో కూడా అప్పుడు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా మాది పెద్ద బడ్జెట్ అంటే అటువంటి నిబంధనలు అవి పక్కన పెట్టి ఇండిపెండెంట్ గా వీళ్ళు మామూలుగా ఇచ్చేస్తున్నారు, అప్లై చేయంగానే ఇస్తున్నట్టు అనుకోవాలి మనం. గతంలో ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 3 months లో కూడా కొన్ని సినిమాలకు అలానే ఇచ్చారు. మన రీసెంట్ గా కల్కి సినిమా కూడా అట్లానే ఇచ్చారు. దీంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఏంటంటే లిబరలైజ్ చేసినట్టు ఒక రకంగా రేట్లు పెంచుకుంటాం వీళ్ళు అవగానే ఒక వారం రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా ఇస్తున్నారు. ఆ పద్ధతి ప్రకారం అన్ని సినిమాల్లాగే దీనికి కూడా ఇచ్చారు, కానీ ఇది ప్రత్యేకంగా సెపరేట్ ఇష్యూ ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు.